గౌరవ డాక్టరేట్ అందించిన బైబిల్ మిషన్ సౌత్ ఆఫ్రికా సమాజ సేవకురాలు బోడపాటి కాంతం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం తుని పట్టణ వీరవరపుపేటకు చెందిన సామాజిక సేవకురాలు బోడపాటి కాంతం 30 సంవత్సరాలుగా సమాజ సేవే దృఢ సంకల్పంగా సమాజానికి ఏదో చేయాలనే దృక్పథంతో బోడపాటి కాంతం శ్రీకాంత్ స్పీచ్ థెరపీ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి ఆ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మంది మన్ననలు పొంది అనేక రకాల సేవా అవార్డులు తీసుకుని ఆఫ్రికాలోని ఎపిక్ బైబిల్ మిషన్ వారితో గురువారం విశాఖపట్నంలో ఎపిక్ బైబిల్ మిషన్ వారి ద్వారా వందన ఆర్గనైజేషన్ రాష్ట్రంలోని పలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన వారిని గుర్తించి తుని పట్టణానికి చెందిన బోడపాటి కాంతం గత 30 సంవత్సరాలుగా చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి ఆమెకు గౌరవ డాక్టరేట్ అవార్డును అందించారు. ఆమెకు అవార్డు రావడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమెని సన్మానించుకున్నారు. నేను మాట్లాడిన విషయం ఏంటంటే సేవ చేసినటువంటి వారిని గుర్తించినటువంటి గురుప్రసాద్ గారు ఇక్కడ తోడుకొని వచ్చి ఎందరికీ ఇప్పించారు. సరే బాగుంది, మనం చేసేది గుర్తించే కదా ఈ డాక్టర్ గుర్తించారు. మనం చేసే సేవని మనం చెప్పుకోవడం కంటే మనం ఎదురైనటువంటి ప్రభావాలు వాళ్ళు తెలుసుకోవాల్సిన మంచిది. అప్పుడే మనం నిజమైనటువంటి డాక్టర్ సేవకు వస్తాం. నా పేరు బోడపాటి కాంతం, తుని వీరవరపుపేట. మా పాప మూగమ్మాయి అయినంత మాత్రాన నేను అమలు కాదు సభలని పట్టుదలతో 1993 శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి ఈ రోజు వరకు అనాథలకి, పేదలకి, పిల్లలకి, విధవరాలకి గణనీయ అతీతమైన సేవలు బడుగు వర్గాలకు చేస్తున్నటువంటి సేవ ఎంతో మంది చెప్పుకుంటాం. కానీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలికి, చిన్న లేని వారికి, బట్టలు లేనటువంటి వారికి చేసిన సేవ గొప్పది. మనం చేస్తున్నటువంటి సేవలో ఎందుకు భాగం. ఎందుకంటే ఎవరికి ఉంది ఎవరికి లేదు ఆలోచించు. ఆగలేస్తున్న వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి తిరిగి పట్టించి డబ్బిచ్చి పంపించే మనస్తత్వం అది. ఆనాడు ఈనాడు ఈరోజు కోర్టు రాసుకుంటున్నారు కాదు, కానీ కోర్టు రాస్తుంటారు. కాబట్టి సేవలో పంచిపెట్టిన ధనాన్ని బట్టి, సేవలో పంచిపెట్టిన బట్టలు పెట్టి, సేవలో పంచిన భోజనాలు పెట్టి, నెలకు ఒకసారి నిధులు నిర్మించడం, నెలకు ఒకసారి సేవ చేయడం, వాళ్ళకి కుటుంబం పేదలు ఎదవరాలు అందరూ వస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది కనుక ఈరోజు కోర్టు గ్యాస్ బోడపాటి కాంతం ఆ పేరు శాశ్వతంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో శ్రీశక్తి జనవరి 19, 2025లో తీసుకున్నాను. ఇప్పుడు మే 20వ తేదీన కూడా ఒక అవార్డు పక్కా కట్టడంతో అవార్డు కూడా ఎన్నికయ్యాను, వెళ్తాను. అవార్డులు రివార్డులు కాదండి, మనం సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తాం, మనందరం కలిసి పనిచేద్దాం. ఇంకా అనేకమైన డాక్టరేట్లు తీసుకోవాలని మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.